ఎప్పుడైతే పద్ధతిగా ఇప్పుడు తల్లిదండ్రి బాగా చదివించాలనుకున్నప్పుడు వాళ్ళు మంచి ఒక భర్తను తేలేరా, మంచి కోడలను తెచ్చుకోలేరా? ఎందుకంటే లవ్ జిహాద్ పేరుతో చాలా మంది మన ముస్లిమ్స్ మన ఆడపిల్లలను తీసుకెళ్ళి వాళ్ళని చంపడము, నరకడము ఎన్నెన్నో చేస్తారు. వీటి గురించి మనం బారిన పడకుండా అంటే మన పిల్లలకి రామాయణం, భగవద్గీత, సతీ సావిత్రి, సతీ అనసూయ, సుమతి, సీతమ్మ వీళ్ళ గురించి చెప్తూ మన పిల్లల్ని మనం అందరం కూడా మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మీకు అందరికీ తెలుసు, బంగ్లాదేశ్లో హిందువుల్ని ప్రాణంతో చెట్లు కట్టేసి కాల్ చేస్తారు. అందువల్ల మనం ఏం చేయాలి, అందరం కూడా ఒకటిగా ఉండాలి. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా మనం అంతా హిందువులు అని చెప్పి ఆ విధంగా మీరు తయారు చేయగలగాలి. ముఖ్యంగా ఈ రోజు మనం అందరం కూడా బురకాలు వేసుకున్న దానికి కారణం ఏంటంటే ఛత్రపతి శివాజీ వాళ్ళమ్మ జిజియాబాయి. జిజియాబాయి ఏంటంటే మనల్ని ఆ టైంలో తురకాలు మనల్ని పాలిస్తా ఉన్నారు. వాళ్ళు శివలింగం పైన మూత్రం పోయడం, మన ఆడవాళ్ళ బలత్కారం రేపు చేయడం ఎన్ని చేస్తా ఉన్నారు. ఆమె చూసి తట్టుకోలేకపోయింది జిజియాబాయి. చిన్నప్పుడే ఇంత ఈ పాప ఇంకా చిన్నప్పుడే వాళ్ళ నాయన అడిగింది, అది ఆ పాప అంతా ఉండింటది. వాళ్ళ నాన్న అడిగింది, ఏంటి నాన్న వీళ్ళంటే నేను వాళ్ళ దగ్గర బానిసగా చేస్తానమ్మా, నేను ఏం చేయలేనంటది అంటాడు అతను. తర్వాత పెళ్లి ఎక్కువ వయసు వచ్చినాక పెళ్లి చేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత కూడా భర్తను అడిగితే భర్త అనే మాట్లాడతాడు. అప్పుడు వీళ్ళిద్దరు శాతగానంలో వీళ్ళు నా పనికి రాదని చెప్పి అమ్మ భగవంతుడి దగ్గర కూర్చుంటది అమ్మవారి దగ్గర. నాకు పుట్టించే వీరుణ్ణి పుట్టి, లేకపోతే నాకు అవసరం అవుతుందని చెప్పి గర్భం దాల్చినాచి ఆయన అమ్మవారిని ప్రార్థన చేస్తుంది. అప్పుడు ఛత్రపతి శివాజీ మామూలుగా రాజు కాదు, బీసీ అయినా కానీ ఆయనకి అంత శక్తులు వచ్చేటట్టు చేసి 298 యుద్ధాలు చేసి ఒక్కరిని అందరినీ ఓడించేసిండు. అంత గట్టిగా వీరుడిగా తయారు చేసింది జిజియాబాయి. ఈ రోజు ఆమె చేసిన దానివల్ల మనం అందరం కూడా బురకాలు వేసుకోకుండా హిందువులుగా మన సనాతన ధర్మాన్ని మనం అందరం కూడా అవలంబిస్తున్నాం. తర్వాత ఏంది, శ్రీశైలం వచ్చింటాడు ఆయన. నేను వీళ్ళందరినీ సంపలేను తండ్రి స్వామి అంటే అమ్మవారికి అర్థం ఇస్తుంది. వాళ్ళు రాక్షసులు సంపాదించింది, రాక్షసులు ఎప్పుడైనా అని చెప్పి అమ్మవారికి అర్థం ఇస్తుంది. ఇప్పుడు ఎట్టయితే మన హిందువులు నాడు ఎట్లా చెప్తున్నారో ఇక్కడ అధర్మ పనుల వల్లే మనం ఈ రోజైనా రేపైనా వీళ్ళు ఎక్కువైనట్టు మన మీదకి వస్తారు ఖచ్చితంగా. అది మీరు చెప్పాల్సిన అవసరం లేదు. అందుకోసం మనం అందరం ఏంటంటే ఇలాంటి మంచి వీరులు కథలు ధీరులుగా చేస్తూ మనం అందరం కూడా ఐకమత్యంగా ఉండి శనివారం ప్రతిరోజు వచ్చి ఇదే మాది అందరూ కూర్చోండి. ఈ పాప వీళ్ళందరూ హరే రామ హరే కృష్ణ చెప్తారు, శ్రీరామ జయరామ జయ జయరామ చెప్తారు. తర్వాత ఏకాదశికి ఉపవాసం ఉండి నగర సంకీర్తన చేయండి. పౌర్ణమి వచ్చే సామూహికంగా ఆరతి చేయండి. ఎన్ని చేసుకుంటా ఎవరైనా మత మార్పిడి వాళ్ళు వస్తే మా దేవుడిని నమ్మండి, లేకపోతే మీరు అది ఇది అని చెప్తే వాళ్ళను పరిగొట్టండి. మాకు కూడా దేవుడు ఒక్కడేను, మమ్మల్ని కాపాడింది ఆయనేను, మాలో ఆత్మరూపంలో ఉండేది ఆ శ్రీకృష్ణ పరమాత్ముడే, ఆ రాముల స్వామి ఉన్నాడని చెప్పి మనం తరమాల. ఏమని చెప్తారు వాళ్ళు, బాగలేని వాళ్ళని టార్గెట్ చేస్తారు. బాగలేకపోతే మనకి ధన్వంతరి మంత్రం ఉన్నది, డబ్బుల కోసము శ్రీ సూక్తము, కనకదాస స్తోత్రం ఉన్నది, పిల్లలకి చదువు కోసము హైగ్రీవ మంత్రము, దక్షిణామూర్తి స్తోత్రం ఉన్నది. మనకి స్వర్గము నరకం అంటారు, మనకు స్వర్గము నరకం ముక్తి కూడా ఉన్నాయి. వాళ్ళకి స్వర్గం నరకము ఎక్కడి నుంచి పోతే ఇంకా చాలా ఉన్నాయి ఎన్ని చెప్తే. అందుకోసం ఇవన్నీ మన పిల్లలకి మనం చిన్నప్పటి నుంచి చెప్పుకుంటూ మనం అందరం కూడా హిందువులుగా జీవించుదాం, హిందువని గర్విద్దాం. చెప్పండి ఒకసారి, హిందువుగా జీవిద్దాం, హిందువని గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం, హిందువని గర్విద్దాం, హిందువుగా జీవిద్దాం, హిందువని గర్విద్దాం. జై శ్రీరామ్. అలానే ఏంటంటే మనకేంటంటే ఇప్పుడు భారతదేశంలో రాష్ట్రీయ స్వయం సేవకు ఉంది, విశ్వ హిందూ పరిషత్ ఉంది, బజరంగ దళం ఉంది, సమరత సేవా ఫౌండేషన్ ఉంది, సనాతన వాహిని ఉంది, శివశక్తి ఉంది. ఇలా ఏదో కార్యక్రమంలో ఏదో ఒక సంస్థలో మనం పనిచేస్తా మనం వారానికి ఒక రోజైనా మనం సమయం ఇచ్చి ఇవన్నీ మనం నేర్చుకుంటా ఈరోజు ఏదైనా అపాయం జరిగింది మన హిందూ ధర్మానికి కానీ ఒక దేవాలయానికి కానీ ఈ ఊరు నుంచి ఏదో గొల్లపల్లి నుంచి మేము పిలిస్తే ఒక 100 మందికి బదులు 200 మంది రాగలగాలి మనం. అట్లా 100 మంది ఉండేది అనుకో, మనం 2000 మంది వచ్చారు అనుకో, ఏం చేయలేదు. అందుకోసం ఇవన్నీ మనం కాపాడుకోవాలా. రాబోయే రోజులు అంటే మనం అందరం కూడా సంఘటితం కావాలా, జాగృతి కావాలా. మన పిల్లలకి మన ఇంట్లో భగవద్గీత పెట్టాలా, రామాయణం పెట్టాలా, భాగవతం పెట్టాలా. భగవద్గీత, భాగవతం, రామాయణం ఉన్నాయి అనేటువంటి చేతులు ఎత్తండి. చదువుతారా? మనం చదవడం మన పిల్లలకి చెప్పాలా. అందుకోసం రేపు శనివారము ఇదే విధంగా వచ్చి రోజు భజన చేయండి. మళ్ళా మధ్యలో కాబట్టి మేము సాయంత్రం పూట వస్తాం, భజన నేర్చుకున్నాము. ఎందుకంటే స్వామిని కట్టిన తర్వాత మనం వాళ్ళ దీపారాధన భజన జరగకపోయింది అనుకో పనికిరాదు. ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త కదా, దీనివల్ల గుండె బాగుంటుంది, షుగర్ రాదు, బీపీ రాదు. భగవద్గీత చదివితే టెన్షన్ పోతుంది, చచ్చిపోరు. ఇప్పుడు కరోనా టైంలో భయపడి చచ్చిపోయింది కొందరు. అదే భగవద్గీత చదివితే నువ్వేమనుకుంటావో ఇది శరీరం కాదు ఆత్మ అనుకుంటావు. ఆత్మకు సాగు ఉండదు, పుట్టుకుండదు, ఏమైనా ఎప్పుడైనా ఉంటుంది. అలాంటప్పుడు మనం ఎందుకు భయపడతాము? అందుకోసం ఈ షుగరు బీపీ ఎన్ని దగ్గరికి రాకూడదు అంటే భగవద్గీత పిల్లల దగ్గర చదివించండి, మనం కూడా చదువుతాం. సరేనా? జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మంచి పాట పాడు సార్.